కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। అబ్బా ఈషా లే, టైం అవుతుంది. ఈరోజు కూడా కాలేజ్కి వెళ్ళాలా? కాలేజ్కి వెళ్ళి ఎనాటమీ క్లాస్ ఉంటుంది. అబ్బా, కానీ అటెండెన్స్కి అయినా పోవాలి కదా. సర్లే లేగుద్దాం. స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి. పదండి, లేట్ అయిపోతుంది. పూర్ణకు ఒకసారి కాల్ చేయవే. అరే అది ఎత్తట్లేదే. వాచ్మెన్ ఐడి కార్డ్ వేసుకోవే. అవునే బాబు, ఈ ప్రపంచంలో వాచ్మెన్కి భయపడినంత ఎవరికి భయపడలేదు. అరే మ్యామ్ అటెండెన్స్ తీసుకున్నట్టనే పదా. అయ్యో జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా దరిద్రమేగా. అయ్యో ఇది పడతలేదే. ఒకసారి నువ్వు చూడు, నీకు వస్తుంది. అబ్బా మేడం ఉందే. నువ్వే పో. ఎవరో ఒకరు వెళ్ళండి బాబు. ఏహే దొబ్బ. నువ్వు పోవే వర్తిని. పో పో పో. ఇవాళ కూడా లేటేనా? ట్రాఫిక్ ఉండే మ్యామ్, ఫుల్ ట్రాఫిక్ ఉండే మ్యామ్. ఇంకెప్పుడు రిపీట్ చేయండి. ఇంకొకసారి రిపీట్ చేయండి. Yesterday also you told the same reason. ప్లీజ్ I మ్యామ్. marked absent anyways. Go and meet the principal, ma'am. సారీ మ్యామ్. You have ఇంకొకసారి to రిపీట్ come చేయండి. early tomorrow, then only I'll mark present. Now go into class. ప్లీజ్ మ్యామ్. సారీ మ్యామ్. ఇది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్. ఏంటి దాని ముఖం ఫస్ట్ కలెక్షన్ లేని సినిమాలో ఉంది. ఏటైనా అదేంటి? ఇవాళ కూడా అబ్సెంట్ పడింది. తినలేదా? ఎక్కడ మార్నింగ్ లేవడం రావడమే సరిపోతుంది. అవునే కాత్యాయని, మీకెందుకు లేట్ అయింది? ఒక 5 minutes లేట్ అయింది. అప్పుడు వాష్రూమ్స్ ఖాళీగా లేకుండే. అవును, మీరు ఎన్నింటికి లేస్తారు అసలు? 5కే లేస్తాం, వచ్చేసరికి 9 అవుతుంది. అవునే లల్లి, మీరెన్నిటికి లేస్తారు? 7:45కి అలా లేస్తాం. 7:45. ఈరోజు కూడా లేట్ అయింది, మేడం చేతిలో బుక్ అయినాం. ఎంత మార్నింగ్ లేచినా లేటే అవుతుంది. సరే మనం ఆర్డర్ పెడుతుంది. నీకేమైనా కావాలా? ఆల్రెడీ హాస్టల్లో ఇందాక తినేసి వచ్చాను. కాఫీ కూడా తాగేసాం. ఏ విద్య, నీకేం కావాలి? కాఫీ చాలే. మరి నాకు? నువ్వు ఎట్లయినా కాఫీనే తాగుతావు. 2 కాఫీస్ ఇవ్వరా? ఆహా, ఈ కాఫీ ఉందే, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు. అవునే.
ఏ క్లాస్ ఉందే? ఇందాకే క్యాన్సిల్ అన్నారు కదా, అప్పుడే క్లాస్ ఉందా? సర్లే పదండి పోదాం ఇక. మీ హాస్టల్ లైఫే బాగుంది. ఒక 1 month ఉండు హాస్టల్లో, తెలుస్తుంది. Morning, sit down. Okay students, today we are going to discuss నువ్వేంటే పడుకున్నావు? అరే జూడే పడుకుంటుంది, నువ్వేంటే ఫోన్ చూస్తున్నావు? ఏం చేయాలి, క్లాస్ అర్థమైతలేదు. ఒసే లేవవే, లేవు. ఏం వింటున్నావే బాబు ఆ బోరింగ్ క్లాస్ని? బోర్ కొడుతుంది. బంక్ కొడదామా? కొడదాం. వీళ్ళని అడుగుదాం. సౌమ్య బంక్ కొడదామా? నాకు భయం అవుతుంది, నేను రాను. వాళ్ళని అడుగు. ఓయ్ బంక్ కొడదామా? చాలా బోరింగ్ ఉంది, వెళ్ళిపోదాం పదా. ఏమంటే అది వస్తే మ్యామ్కి కాల్ వచ్చింది, పోదామా? వస్తే పోదాం. ఏ మ్యామ్ చూస్తుందే. Oh my boy. రానున్నావు కదా వాళ్ళతో క్లాస్ పో. మీరందరూ వెళ్ళిపోతే నేనేం చేయాలి? వచ్చేసాయి. Super ఎగిరేనే చీకటి ఎలగని దానిలో పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే పరిచయమవ్వని త్రోవలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా. అరే బస్సెస్ లేవే, ర్యాపిడో బుక్ చేసుకుందామా? అవునే పోదామే. నువ్వు చూస్తావా ర్యాపిడోలో? అవునే చూస్తా, నేను ర్యాపిడోలో చూస్తా. అంకుల్ కాల్లో ఉన్నారా అంకుల్ ఓటీపీ 880. రండి. అరే వెనకాల బస్సు వస్తుంది. ఏంటే బాబు ఇది, లక్ వచ్చి హ్యాండ్ షేక్ చేసే లోపే దరిద్రం వచ్చి హగ్గిస్తుంది. ఈ క్లాస్లో కాలేజ్ కాదే, కొంచెం బ్రేక్ తీసుకుని దాన్ని ట్రిప్ ప్లాన్ చేద్దాం మనం. అరే లాస్ట్ టైం మా కజిన్ వాళ్ళు వెళ్ళారటనే, పర్ హెడ్ 7,000 పడిందంట. ఒక కంపార్ట్మెంట్ మొత్తం మనమే బుక్ చేసుకొని పోదాం. ఈ బుకింగ్ అంతా తర్వాతలే కానీ ఫస్ట్ ఏ ప్లేసెస్ డిసైడ్ చేయండి. పోదాంలే, భూమి మీద ప్లేసెస్ తక్కువ ఉన్నాయా ఏంటి? ఊటీ వెళ్దామా? కొడైకెనాల్ వెళ్దామా? అరకు వెళ్దామా? సరే ఎంత తీసుకుందాం చెప్పండి ఫస్ట్. వేసుకుందామే, ఆడపోయి ఏం తింటావు, ఏడుంటావు? ట్రావెలింగ్కే 5,000 అయితే ఈజీగా. మనం ఏమైనా కొనుక్కుంటాం ఇంకా. షాపింగ్ ఫుడ్ ఈజీగా ఒక 10,000 అవుతాయి. ఫుడ్ అయితే ఇంపార్టెంట్. షాపింగ్ అయితే పక్కా చేస్తాం కదనే. ఏది చేసినా చేయకపోతే షాపింగ్ చేయకుండా రాము కదా మనం. ఫస్టే చెప్తున్నా, చికెన్ మాత్రం ఉండాలి. నాకైతే టీ ఉండాలి పక్కా. మీరు మారా ఇంకా
దానిదేమో టీ గోలా, నీదేమో చికెన్ గోలా. అదే ఫోటోషూట్ తీసుకోవాలి ఆడ. ఇదంతా కాదే, మనం ఒక కెమెరామ్యాన్ని హైర్ చేసుకుందాము. అవునే, లేకుంటే మనమే ఒక కెమెరా కొనుక్కుందాం. కొనేద్దామే. సరే పోదాం. ఎవరైనా హ్యాండ్ ఇచ్చారో ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు చెప్తున్నా. నాకు దీని మీదే డౌట్ ఉంది. ఏదో ఒకటి చెప్పి ఒప్పించు ఇంట్లో. ఇంట్లో ఏదో కావద్దని చెప్పే. ఏదో ఒకటి చేసి ఒప్పియే, ఈ వీకెండ్ ఎలా అయినా వెళ్దాం. పక్కా. గోవా, పాండిచేరి, ఇంకా ఇదేమో అరకు అన్నది. మన మొహాల్కి ప్లానింగ్ తప్ప ఎగ్జిక్యూషన్ ఉండదు. ఇంకా మనకి టీటీడీ దిక్కు పద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. ఏమైంది ఈషా, ఇంత లేట్ అయింది? తెలిసిందే కదమ్మా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. And this is how a day ends in a day scholar's life. An average day scholar's day starts before the sunrise and ends after the sunset. You know what is a day scholar's biggest achievement? It's not getting first in the class. It's reaching the class on time through traffic. Hostlers fight for food. Day scholars fight for seats in the bus. And finally, this short and sweet video is dedicated to all the day scholars present over there.